హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21, 22 వచనాలు. నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయెదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, సో మనకు వ్యతిరేకంగా ఉండే మనుషులు, అంటే మనం శత్రువులుగా భావించే మనుషులు, ఒకవేళ కనుక వారు ఆకలిగొని ఉంటే వానికి ఆహారం ఇమ్ము, ఒకవేళ అతను కానీ ఆమె కానీ వారు దాహం కలిగి ఉంటే దాహం నాకు ఇమ్ము అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. సో అలాగ చేయడం వలన ఇక్కడ ఏంటి, నువ్వు అతని తల మీద నిప్పులు కుప్పగా పోయదు అని తెలియజేస్తున్నారు. అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును అని చెప్తున్నారు. ఆయన ప్రతిఫలం ఇస్తాను అని మనకందరికీ తెలియజేస్తున్నారు. సో ఇక్కడ మనలో చాలా మందికి అనుమానం కలగవచ్చు, అదేంటి తల మీద నిప్పులు కుప్పగా పోసేదేంటి అని మనం అనుకోవచ్చు. సో తల మీద నిప్పులు కుప్పగా పోయడం అంటే ఏంటంటే, ఇక్కడ ఏంటంటే వారిని శుద్ధీకరించడానికి మనం ఆలోచిస్తున్నట్లు. సో ఇక్కడ ఏంటి, ఆ వ్యక్తికి మనం ఆహారం కానీ, మనం దాహం నాకు ఇచ్చినప్పుడు కానీ, అంటే నీళ్లు కానీ ఇంకేదైనా తాగడానికి ఇచ్చినప్పుడు కానీ, దాని అర్థం ఏంటి, ఒక రకంగా మనం అతని పైన కానీ ఆమె పైన కానీ మనం ప్రేమ చూపిస్తున్నట్లు. సో ఆ వ్యక్తి ఏమనుకుంటారు అప్పుడు, ఓకే చూడండి ఇతను నా శత్రువు అయినా సరే, లేకుంటే ఈమె నా శత్రువు అయినా సరే, నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు, నేను దాహంగా ఉన్నప్పుడు నాకు నీళ్లు పోసారు, సో నేను ఈ ప్రేమని నేను అస్సలు ఊహించలేదు అని ఇక్కడ ఏంటి, వారు మనం చూపించే దేవుని ప్రేమ గురించి వారు ఆలోచన చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే వారి ఆలోచనలన్నీ శుద్ధీకరించబడతాయి అన్నమాట. సో బంగారాన్ని ఎలాగైతే మనం శుద్ధీకరించడానికి మనం కాలుస్తామో, ఆ విధంగా ఇక్కడ ఏంటి, తల మీద నిప్పులు కుప్పగా పోయదు అంటే వారి ఆలోచనలు అనేవి శుద్ధీకరించబడడం మొదలవుతాయి. సో మనం అలాగ చేసినందుకు ఖచ్చితంగా యేసుప్రభు వారు మనకు ప్రతిఫలాన్ని ఇస్తారు. కాబట్టి ఈ వాగ్దానం మీరు వింటున్నట్లయితే, ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే, ఖచ్చితంగా మీరు శత్రువులుగా భావించే మనుషులు, లేకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మనుషులు ఏదైనా అవసరంలో ఉంటే, అంటే వారు ఆకలిగొని ఉంటే ఆహారం ఇవ్వండి, వారు దాహం నాకుంటే నీళ్ళు ఇవ్వండి, యేసుప్రభు వారి ప్రేమ వారికి చూపించండి. ఖచ్చితంగా ఆ ప్రేమను గురించి వారు ఖచ్చితంగా మారుతారు. అందుని బట్టి యేసుప్రభు వారు మనకు గొప్ప ప్రతిఫలాన్ని, గొప్ప రివార్డ్ని కూడా దయచేస్తారు. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. మా శత్రువు లేకుంటే మాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆకలిగొని ఉంటే ఆహారం ఇవ్వాలి, వారు దప్పిగొని ఉంటే నీళ్లు పోయాలి అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. మేము అలాగ చేసినట్లయితే వారి తల మీద నిప్పులు కుప్పగా పోస్తాము, అంటే ఎలాగైతే బంగారాన్ని శుద్ధీకరించడానికి అగ్నిలో కాలుస్తామో అదే విధంగా వారి ఆలోచనలు కూడా శుద్ధీకరించబడతాయి. మేము చూపించిన మీ ప్రేమ వలన, మేము చూపించిన మీ క్షమాపణ వలన, మీ కృప వలన వారి ఆలోచనలు శుద్ధీకరించబడి వారు మిమ్మల్ని ఎరిగి ఉంటారు, మిమ్మల్ని తెలుసుకుంటారు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. అందుని బట్టి మాకు కూడా గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాను అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరము కూడా ఎలాంటి వారైనా సరే, మేము మీ ప్రేమను చూపించి, మా శత్రువులు లాంటి వారైనా సరే, వారు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు కానీ, వారికి ఆహారం అవసరమైనప్పుడు ఆహారం పెట్టడం కానీ, వారికి దాహం వచ్చినప్పుడు నీళ్లు పోయడం కానీ, ఇలాంటివన్నీ మీరు చెప్పిన విధంగా మేము చేసి, మీ ప్రేమతో మేము అందరినీ ప్రేమించి మీ నుండి గొప్ప ప్రతిఫలాన్ని, గొప్ప రివార్డ్ని మేము పొందుకొనుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.